అయితే ఇప్పుడు స్టేజ్ పైకి ఆలస్యం చేయకుండా మన డిఓపికి వెల్కమ్ చెప్పేద్దాము. రమా మారుతి గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. అద్భుతమైన లొకేషన్స్ని, అద్భుతమైన ఇమోషన్స్ని అంతే అద్భుతంగా క్యాప్చర్ చేసి మన ముందుకి ఒక విజువల్ ఎక్స్పీరియన్స్ని అందించబోతున్న రమా మారుతి గారు ఈ సినిమాకి రైటింగ్ డిపార్ట్మెంట్లో కూడా వర్క్ చేయడం జరిగింది రైటర్గా. ఆయనతో పాటు చేసినటువంటి రాధాకృష్ణారెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు, కో రైటర్. సో వారికి కూడా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తూ ముందుగా రమా మారుతి గారి మాటలు విందాము. రాధాకృష్ణారెడ్డి గారు ఎక్కడున్నా సరే వేదిక పైకి వచ్చేయండి ప్లీజ్. సార్, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్. ఓకేనా? యాక్చువల్లీ ఇక్కడికి రావడం ఇంత సింపుల్గా అవ్వలేదు. 13 years పట్టేసింది. ఇది నా ఫస్ట్ డెబ్యూటెంట్ ఫిలిము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు బాగా తెలుసున్న వాళ్ళే, అంత ఫీల్ లేదు. రానా గారు కూడా బాహుబలిలో నేను 6-7 years కలిసే పనిచేసాం ఆయనతో పాటు. డైలీ ఈవినింగ్, రాత్రి, డే అండ్ నైట్లు, చీకటి అతనితోనే స్పెండింగ్ అయింది. ఇంకా ఎక్కడ ట్రై చేసే క్రమంలో ఎక్కడ లో ఫీల్ అయినా చంద్రబోస్ గారి పాటలని ఒకసారి పుష్ అందుకుని నవ్వే వాళ్ళు ఉన్నామని, ఏడ్చేవాళ్ళు ఎడడం కానీ, మౌనంగానే ఎదగమని, ఇవన్నీ ఇన్స్పిరేషన్ తీసుకుని వచ్చాం. బాగుంటుందండి, ఇది మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మీకు. అంటే అందరూ విజువల్స్ బాగున్నాయి అంటున్నారు, బట్ ప్రాపర్ కాంటెక్స్ట్ లేకపోయినా, ప్రాపర్ ఎమోషన్ లేకపోయినా విజువల్ డెలివరీ అవ్వదు. సో విజువల్స్ ఎంత బాగున్నాయంటే వెనకాల బ్యాక్గ్రౌండ్లో ప్రాపర్ కాంటెక్స్ట్ అండ్ ఎమోషన్ ఉంది, దానివల్ల ఇది ప్రాపర్గా డెలివరీ అయింది. అండ్ మా కళ్యాణ్ గారు ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళే ఉన్నారు. విశ్వప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక డెబ్యూటెంట్ నమ్మేవాళ్ళు చాలా తక్కువ ఈ రోజుల్లో. ఒక హ్యాండిల్ చేయగలడా లేదా ఒక పెద్ద ప్రాజెక్టులు చేసినా కానీ అని చాలామంది అనుకుంటారు. ఆ విషయంలో సందీప్ నా మీద చాలా నమ్మకం పెట్టుకుని ఎంకరేజ్ చేశాడు. విశ్వప్రసాద్ గారు కూడా సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడ దాకా వచ్చాం. ఇంకా హర్ష అన్న అంతా ఇదే ఓకే. ఏంటంటే అంటే ముందు యాక్చువల్ సెంట్రల్ గారి టీంలో ఉన్నప్పుడు మనం కలిసి వర్క్ చేసాం సరదాగా అదంతా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. బండి సరోజ్ అన్న, లవ్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరిదన్నా? బేబీయా? యాక్చువల్ సందీప్ గారు నేను బేబీ అని పిలుస్తూ ఉంటాను, ఒక రిలేషన్ అలాంటిది. అదే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్. అండ్ మెయిన్లీ చాలా డిఫరెంట్ వెదర్ కండిషన్లో చేసాం. వాటర్లో, డీప్ ఫారెస్ట్లో, స్నేక్స్, తేళ్ళు ఇంకా చాలా ఉండేవి. ఈ టైంలో లైట్ మ్యాన్స్ కానీ మా ట్రాక్ అండ్ ట్రాలీ టీం కానీ చాలా బాగా చేశారు. అండ్ ఎస్పెషలీ మా టీం ఆనంద్, సాయి, వరుణ్, వినోద్, శ్రీను వీళ్ళంతా హెవీ సపోర్ట్ చేశారు డే అండ్ నైట్స్ పని చేయడం వల్ల. అండ్ లాస్ట్ టైంలో మై కలరిస్ట్ చిరంజీవి కూడా బాగా హెల్ప్ చేశాడు మాకు బెటర్ అవుట్పుట్ రాయడానికి. అది సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. హీరో ఇది నిజంగా ఈ టెన్షన్లో అది. లవ్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఒక్క నిమిషం, అంటే మామూలుగా డిఓపికి డైరెక్టర్కి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఉంటుందని విన్నాం, కానీ ఇక్కడ ఏదో బేబీ అంటే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ రిలేషన్లా అనిపిస్తుంది. ఆ రిలేషనే అనుకోవచ్చా? ఇప్పుడు మేము ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది రోషన్స్ ఎమోషన్స్ ఆన్ స్క్రీన్ సూపర్గా ఉన్నాయి. మీరు ఫస్ట్ చూసేది మీరే కాబట్టి మీ కెమెరా కళ్ళతోటి ఆహా అని మీరు ఎక్స్పెక్ట్ చెయ్యని ఒక రియాక్షన్ ఆర్ ఎక్స్ప్రెషన్ మీకు ఎక్కడ అనిపించింది? యాక్చువల్లీ ఏంటంటే సందీప్తో ఎలా ఉంటుందంటే వర్క్ ముందే కాంటెక్స్ట్ అంతా లాక్ అయిపోద్ది, ఎమోషన్ అంతా ముందే ఒక సీన్ పేపర్ మీద ఒకటి ఉంటుంది. సో మళ్ళీ సీన్ తీసే ముందు ఫ్రెష్గా ఒకసారి కుక్ చేసుకుని వస్తాడు. ఆ డైలాగ్స్ కొన్ని అటు ఇటు మారుతాయి, బట్ నా కాంటెక్స్ట్ ముందు నుంచి ఐడియా ఉండడం వల్ల నేను సెటప్ రెడీగా ఉంటా. సో వాళ్ళు డిస్కస్ చేసుకుని వచ్చేస్తారు. దీనిలో ఒక మంచి ఎమోషన్ సీన్ ఉంటుంది, మగవాళ్ళ గురించి మాట్లాడే సీన్. ఆ సీన్ మాట్లాడినప్పుడు నేను వ్యూ పాయింట్లో చూస్తున్నాను, ప్రాపర్గా డైలాగ్ డెలివరీ అయ్యేసరికి నాకు ఆటోమేటిక్ కళ్ళం నీళ్ళు రావడం స్టార్ట్ అయ్యాయి. సో ఆ విషయంలో నేను చాలా వెంటనే లేచి ఫస్ట్ కెమెరా నుంచి దిగి, అప్పుడు 7 feet ఆమ్ మీద ఉన్నాం, టక్కని దెక్కకూడదు, వెయిట్లు వెనకాల ఉంటాయి కాబట్టి నేను ఎమోషన్ ఫీల్ అయిపోయి టక్కని దిగి మనోని హక్ చేసిన, ఏం బాబాయ్ ఏం రాసావు డైలాగ్ అని చెప్పి చాలా పర్సనల్గా ఫీల్ అయ్యాను. దాన్ని ఆయన కూడా అంతే బాగా డెలివరీ చేశాడు. రోషన్, సూపర్ రోషన్.
ఆయనకి సైన్ లాంగ్వేజ్ రాదంట, అందుకని మాట్లాడలేదు అసలు. ఆ పేరు అది గుర్తులేదు. అంటే క్రోకోడైల్స్ లవ్ బొంబాయి మోడల్స్ అంటే అక్కడ వాటర్ ఉండేదన్న, కాస్త దిగడానికి ఇబ్బంది పడేవాళ్ళు. జాగ్రత్త అండి, క్రోకోడైల్స్ ఉంటాయి, దే లవ్ బొంబాయి మోడల్స్ అని చెప్పి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ష్యూర్ ఇంకా చాలా ఉన్నాయి, డిఓపి గారితో మాట్లాడాలే కానీ బోల్డ్ అని బయటకు వచ్చేలా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ రమామారుతి గారు. వెయిటింగ్ టు విట్నెస్ యువర్ అమేజింగ్ విజువల్స్ ఆన్ స్క్రీన్ ఆన్ December 13th. అండ్ మైత్రి శశి గారు ఇప్పుడు ఇక్కడికి విచ్చేశారు, వారికి కూడా మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెల్కమ్ చెప్పేస్తున్నాము. హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ శశి గారు. అండ్ ఎస్, మనం ఇప్పటికే మోగ్లీ సినిమాకి సంబంధించి టీజరు, ట్రైలరు, పాటలే కాకుండా వాళ్ళ ప్రమోషన్స్తో కూడా చాలా ఎంటర్టైన్ అవుతున్నామని చెప్పాలండి. సో కాలేజీలు, అటు ఇంటర్వ్యూలు అని కాదు, అన్ని చోట్ల మనకి మోగ్లీ ప్రమోషన్స్ సూపర్గా కనిపిస్తున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని బోల్డ్ మంది వండర్ఫుల్ స్టార్స్ అండ్ యాక్టర్స్ సపోర్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు మనందరి కోసం, మనందరికీ ఎంతో ఇష్టమైన ఒక స్టార్ మన ముందుకు రాబోతూ ఉన్నారనమాట, ఒక వీడియో ద్వారా. ఆ స్టార్ ఎవరు, అసలు ఏం చెప్పబోతున్నారు, అండ్ మీ అందరికీ ఇక్కడ చెప్పాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఆ స్టార్ ఆల్రెడీ మోగ్లీ సినిమా చూసేశారంట. అంటే సినిమా చూసిన ఆడియన్స్గా మనకి ఇప్పుడు ఒక మంచి వీడియో బయట రాబోతోంది. సో మరి మన ఫేవరెట్ స్టార్ ఎవరో ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? నేను ఒక స్టార్ని కలిపిపోతున్నా ఈరోజు. ఎస్, ఏంటి ఇక్కడ? ఏం లేదన్న, ఒక చిన్న పని ఉంది. సినిమా గురించే. ఇంకేముంటదన్న? సో బేసిక్ గా అన్న, మీరు సినిమా చూసారు కదా, ఇఫ్ యూ వాంట్ షేర్ సంథింగ్ అబౌట్ యువర్ థాట్స్ అబౌట్ ద ఫిల్మ్. ఇట్స్ అ వెరీ వెరీ టఫ్ థింగ్ ఫర్ యూ టు, అంటే ఈ సినిమా చాలా మందికి సింపుల్ గా అనిపించచ్చు, కానీ నీ క్యారెక్టర్ పడే ఎంత కష్టపడి ఉంటుంది. I can, as an actor, I can feel that. I was wishing that the film is good, and then I went and watched the film and I really liked it. థ్యాంక్ యూ. Both of you performed so well. Very proud of seeing you growing with every film, and I think this is the perfect second film for you, and it has everything which needs to hit the bullseye. And I'm also, like everyone else, hoping that it will be a blockbuster. థ్యాంక్ యూ సో మచ్ అన్న. What's very cool about Mowgli is a love story, but it's a mass film. Right. It's not a class film, and it's some beautiful songs and montages. It's not that. రైట్. My సినిమాలో విలన్ గా చేసిన యా, బండి సరోజ్ కుమార్. బండి సురేష్ వాజ్ వెరీ గుడ్. అండ్ దెన్ పే ఆఫ్స్, స్టోరీలో ఉండే సీన్స్ కానీ, కామెడీస్ కానీ, మౌంటేజెస్ కానీ అన్నీ కూడా ఒక మాస్ ఫిల్మ్ స్టైల్లోనే ఉంటుంది. చాలా రోజుల తర్వాత అలాంటి ఒక మంచి కాంబినేషన్ అని అనిపించింది సినిమా. ఎస్పెషలీ మోగ్లీకి వస్తే there's a lot of inspiration from your performances and everything. I don't know if you've noticed that. Maybe I tried to. మీకోసం మీరు తీసుకుంటే చాలా స్పెషల్గా ఉంటుందని. So this is the first ticket. 99 రూపీస్ ఇవ్వలేకపోతే మీకు ఫ్రీగా ఇచ్చేస్తా. ఫ్రీగా ఎందుకు, నాకు ఫ్రీగా ఇవ్వకూడదు. I'll pay. December 13th, Mowgli in theaters. Do watch it. It's going to be a fun experience, and Sandeep did a great job. All the actors did a great job. All the best, guys. థ్యాంక్ యూ అన్న. న్యాచురల్ స్టార్ నాని గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ విషెస్. అండ్ ఆయన టికెట్ కూడా లాంచ్ చేయడం జరిగింది. మీరు టికెట్ అబ్జర్వ్ చేశారో లేదో, దానిపైన 99 రూపాయలు మాత్రమే అని ఉంది. వావ్, ఇది నిజంగా ఇంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ని మనం జస్ట్ 99 రూపీస్కి ఎంజాయ్ చేయొచ్చు అన్న విషయం కూడా ఆ టికెట్ ద్వారా మనకు అర్థమైపోయింది. సో రాణా గారు, నాని గారు ఆల్రెడీ చూసేశారంట. ఐఎమ్ ష్యూర్ యూఆర్ ఆల్సో ఈగర్లీ వెయిటింగ్. మీకు కూడా టికెట్ కావాలేమో కదా? ఎస్, జస్ట్ 99 రూపీస్. ఎస్.